రేపు తెలుగు రాష్ట్రాల్లో దివంగత నేత వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు సిద్ధమవుతున్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. మహానేత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు వంటి పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేశారని చెప్పారు. మహానేత తీసుకొచ్చిన జలయజ్ఞంతో రాయలసీమలో సాగు పెరిగిందన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్కు భారతరత్న ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికొదిలేసి వైఎస్ జగన్ను విమర్శించడానికే పాలన కొనసాగిస్తోందన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. 5 సంవత్సరాలు ఏ రకంగా ప్రజలకు పరిపాలన ఉంటుంది, ప్రపంచమంతా కూడా ఆంధ్ర వైపు చూసే విధంగా పరిపాలన చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా ఆయన చేసినటువంటి పరిపాలన, ఆయన చేసినటువంటి మేలు వల్ల రాష్ట్రంలో ప్రజలు కోట్లాది మందికి లబ్ధి చేకూరింది. కాబట్టి వాళ్ళందరి తరపున ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, అటువంటి నాయకుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి అందించాలని చెప్పి ప్రార్థిస్తూ, అదే రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వచ్చారు. రాజశేఖర గారి పాలనలో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇవ్వడం అయితేనేమి, బడుగు బలహీన వర్గాల ప్రజలు బాగుండాలో, సంతోషంగా ఉండాలన్నటువంటిది వాళ్ళ ఆఫీసుల చుట్టూ కాలరిగా తిరిగేది లేకుండా సంక్షేమం అందరికీ అందజేయండి అన్నటువంటి రీతిలో పెన్షన్ల దగ్గర నుంచి, స్కాలర్షిప్ల దగ్గర నుంచి, ఫీజు రింబర్స్మెంట్ నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, 108 దగ్గర నుంచి, ఏది కూడా రైతు రుణమాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా చేసి ప్రతి ఒక్కరికి శాశ్వతంగా ఇల్లులు ఉండాలని చెప్పి నిర్మింప చేయడమే కాకుండా జలయజ్ఞం పేరుతో ఎవరు కూడా చేయనటువంటి ఆలోచన చేస్తే ఈరోజు పచ్చగా ఉన్నాయి మన ప్రాంతాలు. రాయలసీమ కూడా ఈరోజు పోతిరెడ్డి పాడు వల్ల తీసుకోండి, లేకపోతే హంద్రినీవా వల్ల కానీ, గాలినగిరి వల్ల కానీ రాయలసీమ సాగు పెరిగి రైతుల యొక్క సంతోషాన్ని మనం చూస్తున్నాం. అలాంటి మహానాయకుడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఎప్పుడు కూడా అందరి శ్రేయస్సు కోరుకున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.